దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగము రోమిలకు రాబడిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 7 వచనాలను మనము 5 వచనాలను మనం చదువుకుని ఉన్నాం. మరి గడిచిన 8 అధ్యాయాల్లో మనము సువార్తను గురించి అనేక అంశాలను మనము నేర్చుకుని ఉన్నాం. మొదటి అధ్యాయంలో సువార్త అంటే ఏంటి, ఈయన క్రీస్తు యొక్క దేవుని కుమారుడు, దావీదు కుమారుడును, మరి మృతులలో నుండి తిరిగి లేచట వలన దేవుని కుమారుడై ఉన్నాడు ఈయన అనేటువంటి ఆ విషయాల్లో మనం మొదటి 8 వచ్చిన అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. ఆ సువార్త ఎలాంటిది అనేది మనము నేర్చుకున్నామంటే, ఈ సువార్త రక్షించడానికి అది శక్తి కలిగినటువంటిది, అది దేవుని శక్తి అయి ఉన్నది అనే విషయాల్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఆ సువార్త దేని మీద ఆధారపడి ఉంది? మన క్రియల మీద అని అంటే క్రియల మీద కాదు, కానీ అది ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది అని 3వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం. రక్షింపబడడానికి ఆవశ్యకత ఏంటి అనేది 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి ఉన్నారు, పొందలేక ఉన్నారు అని 2వ అధ్యాయంలో ప్రతి మానవుడు ఏ భేదమునో లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. యూదుడనే కాదు, గ్రీకు దేశస్థుడనే కాదు, మరి సున్నతి కలిగిన వారే కానీ సున్నతి లేని వారే కానీ ప్రతి ఒక్కరూ దేవుని త్రోవలో నుండి వారు తొలగిపోయారు అనే విషయాలను మనం నేర్చుకున్నాం. ఆ 3వ అధ్యాయం నుంచి సువార్త అనేది మరి విపులంగా మరి ఎలాగ ఒక వ్యక్తి, పాపి అయిన ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలాగ తీర్చబడతాడు అనే విషయాలను ధర్మశాస్త్రానికి వేరుగా క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముదై నమ్మే ప్రతి వారిని నీతిమంతులుగా చేస్తుంది అనే విషయాలను కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియులరా, ఆ సువార్త లేకపోతే దేవుని యొక్క ఆ ప్రేమ మానవుల ఎడల ఎంత గొప్పది అనేటువంటిది 5వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం. ఎలాగంటే మనం ఇంకనూ బలహీనమై ఉండగా, ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ద్వారా మనకు దేవునితో సమాధానం కలుగుతుంది, ఆయన మరణం ద్వారా అనే విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ప్రియులరా, 7 అధ్యాయంలో మనం చూసినప్పటికీ మరి దేవుని యొక్క మరి ఒక వ్యక్తి దేవునిలోనికి వచ్చిన తర్వాత మరి ఆ వ్యక్తి మరి బలహీనుడిగా, మరి భక్తిహీనుడిగా, ఇంకనూ పాపిగా ఉంటా ఉన్నాడు. కానీ శత్రుత్వం మాత్రం దేవునితో లేదు. అయితే తన శరీరంతో నిత్యము అతనికి పోరాటము కలుగుతుంది అనే విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. పోరాటము అనగా ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ నియమము, మరణము, అది దానితోటి నిత్యము పాప మరణముల నియమములతో వ్యక్తి పోరాడుతూ ఉన్నాడు. అందుకనే 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అనే విషయాలు అతడు ప్రస్తావించడం మనం చూసాం. అయితే దానికి 8వ అధ్యాయంలో మరి దేవుడు దానికి సమాధానం రాస్తా కింద వచనాల్లోనే రాయబడి ఉంది. మొదటి వచనంలోనే ఏంటంటే, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఆ వ్యక్తి పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమంలోనికి వస్తాడు. కంట్రోల్ ఆఫ్ సిన్ నుండి ఆత్మ యొక్క అధీనంలోనికి ఆ వ్యక్తి స్పిరిట్ కంట్రోల్లోనికి వస్తాడనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకుని ఉన్నాం. ప్రియులరా, అయితే ఆత్మదేవుడు తన యొక్క బిడలకు ఏ విధంగా ఆయన పరిచర్య చేస్తాడు అనేటువంటి విషయాలు కూడా ఈ 8వ అధ్యాయంలో చాలా మనం చూసి ఉన్నాం. ఆయన వ్యక్తుల యొక్క హృదయాలను ఆయన ప్రేరేపిస్తాడు, శరీర క్రియల నుండి ఆయన మరి విడిపిస్తాడనేటువంటి విషయాలు కూడా మనం ఇందులో 8వ అధ్యాయంలో నేర్చుకున్నాం.
ఈ 9వ అధ్యాయమును మనం వచ్చేసరికి రోమాపత్రికను ఆ స్ట్రక్చర్ని కనుక ఒకవేళ మనం గమనిస్తే మొదటి 11 అధ్యాయాలు కూడా థియరీ ఇవ్వబడుతుంది లేదా థియాలజీ ఇవ్వబడుతుంది. సిద్ధాంతము ఈ మొదటి 11 అధ్యాయాల్లో సిద్ధాంతం ఉంది. తర్వాత 12వ అధ్యాయం నుంచి ప్రాక్టికల్ ఇష్యూస్ అందులో ఉన్నాయి లేదా అప్లికేషన్ భాగం అందులో మనం చూడగలుగుతాం. మన జీవితాలకి ఏ విధంగా ఈ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు అనేటువంటిది ఈ 12వ అధ్యాయం నుంచి మనం చూడగలుగుతాం. కాబట్టి 9వ అధ్యాయము మనం చూడగలిగితే అందులో ఉన్న ముఖ్య అంశాలు ఈ విధంగా మనం చూడగలుగుతాం. మొదటి 3 వచనాలు పౌలు యొక్క హృదయ వేదన స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇతని వేదన అనేది మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సువార్తను వారు అంగీకరించలేదు, తృణీకరిస్తూ ఉన్నారు. అందుకోసం అతడు మరి వేదన దుఃఖపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఏ విధంగా మరి ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చాడు, అడ్వాంటేజెస్ వారు కలిగి ఉన్నారనేది 4-5 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీల యొక్క మరి ప్రయోజనాలు ఎటువంటి లాభాలు వారికి ఉన్నాయి, ఇశ్రాయేలుడు అయినందువలన వారికి కలిగే లాభాలు మరి 4-5 వచనాలు ఉన్నాయి. తర్వాత 6-9 వచనాలు మనం చూస్తే మరి ఆత్మీయ సంతానము లేదా భౌతిక సంతానముకు మధ్య వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు అనే మాటకు నిజమైనటువంటి అర్థము ఒకటి భౌతికంగా మనం చూస్తే ఇశ్రాయేలు అనగా ఎవరిని పిలుస్తారంటే యాకోబుకు పుట్టినటువంటి 12 గోత్రాల నుండి వచ్చినటువంటి 12 సంతానం నుండి వచ్చినటువంటి ప్రజల్ని ఇశ్రాయేలు అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఇశ్రాయేల్లో మరి భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా వారి ఏ విధంగా ఇశ్రాయేలు ఉంటాడనేటువంటి విషయాలు మరి 6-9 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడం వలన అతనికి మరి ఆ ప్రయోజనము ఏంటి అనేటువంటి విషయాలు 10-13 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అనేది మనం చూస్తున్నాం. తర్వాత 14-18 వచనాల్లో మరి వారి పట్ల దేవుని యొక్క న్యాయము, తీర్పు మరియు అలాగే అట్ ది సేమ్ టైం దేవుని యొక్క దయ, ఆయన మెర్సీ ఎగ్జిక్యూట్ చేయబడతా ఉంది. దేవుని యొక్క దయ, ఆయన యొక్క న్యాయము ఎగ్జిక్యూట్ చేయబడతా ఉంది. తర్వాత 19-21 వచనాలు మనం చూసినప్పుడు మానవుని యొక్క బాధ్యత, సువార్త ఎడల మానవుని యొక్క బాధ్యతను మనం చూస్తున్నాం. తర్వాత 22-29 వచనాలు దయతో ముడిపడి ఉన్నటువంటి అవసరం. మరి ఇశ్రాయేలుని రక్షించాలంటే క్రీస్తు ఆయన వారి ప్రజల ఎడల ఆయన దయ చూపవలసిన వాడై ఉన్నాడు. ఇంకా ఆఖరి భాగాన్ని 30-33 వచనాలు చదివితే ఇశ్రాయేలీలు వారి యొక్క బాధ్యతలను ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారనేటువంటి విషయాలు మనం ఈ భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. ఏదేమైనప్పటికీ ఎక్కువ భాగము ఈ అధ్యాయము దేని మీద కేంద్రీకరించబడి ఉందంటే ఇశ్రాయేలుతో కేంద్రీకరించబడింది. అది భౌతికమైన ఇశ్రాయేలు లేదా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనేటువంటి విషయాలు ఈ అంశంలో లేకపోతే ఈ అధ్యాయంలో ఎక్కువగా ప్రస్తావింపబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు అనేటువంటి హెచ్చరికలు ఎక్కువగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. మరి ఇందులో ఉపయోగింపబడినటువంటి మరి ఒక 12 పాత నిబంధన నుండి తీసుకునబడినటువంటి కొటేషన్లు ఉన్నాయి. వాటిని కూడా మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ అధ్యాయంలో. ఈ విషయాలను మనము చూడగలిగితే అబ్రహాము దగ్గర నుండి క్రీస్తు యేసు ప్రభు వారు వచ్చే లేదా పాత నిబంధన ముగింపబడినటువంటి దినముల వరకు ఉన్నటువంటి విషయాలను మనం కనుక చూడగలిగితే మరి ఈ విధంగా మనం సంవత్సరాలకు టైం లైన్ ఒకటి ఇవ్వబడతా ఉంది. అబ్రహాము మరియు శారాలు 2166 BCలో వారి గురించి ప్రస్తావింపబడింది, వారి స్థితిని. తర్వాత 2066 BCలో అతని కుమారుడైనటువంటి ఇస్సాకు, రెబెకాలు
మరి వారికి వివాహము, మరి వారికి పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి యాకోబు యాషావుల గురించి మనం 2006 BCలో మనం చూస్తూ ఉన్నాం. టైం లైన్లో కనుక వారిని ప్లేస్ చేయగలిగితే, తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత 15వ సెంచరీలో 1525 BCలో మరి ఇశ్రాయేలు మనం చూస్తూ ఉన్నాం. మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలుగా మరి దేశం ఏర్పడడం మనం చూస్తున్నాం. తర్వాత వారిని ఫరో మరి బానిస 430 సంవత్సరాలు మరి బానిసలుగా ఫరో వారిని వెట్టి చాకరీ వారి చేత చేయించడం. దాని తర్వాత మరి దేవుడు వారిని విడిపించడం. తర్వాత యెషయా కొంతమంది ప్రవక్తల ద్వారా వారిని విడిపించడానికి ఆయా ప్రవక్త గ్రంథాలు మరి రాయబడ్డాయి. మరి ఏదేమైనప్పటికీ మలాకీ సమయానికి వచ్చేసరికి 435 సంవత్సరాలకు వచ్చేసరికి మరి ఇశ్రాయేలీ ప్రజలు మరి దేవునికి ఎంతగానో మరి అవిధేయులుగా మరి వారు జీవించినటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత దాదాపుగా 450 సంవత్సరాలు అంటారు. 435 నుండి క్రీస్తు పుట్టేంత వరకు కూడా ఏ రకమైనటువంటి ప్రవచనము లేదు, ఏ రకమైనటువంటి ప్రవక్త మధ్యలో ప్రవచించలేదు. కాబట్టి దాన్ని చీకటి కాలం అని అంటారు, డార్క్ ఏజ్ అంటారు. ఆ మధ్యలో ఏ రకమైనటువంటి దేవుని దర్శనము లేనందున, దేవుని వాక్కు లేనందున ఆ విధంగా మరి ఆ కాలమును మరి మనం చూడొచ్చు ప్రియులరా. అయితే మొదటి 3 వచనాలను మనం చూస్తే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి ఈ మాటలను మనం చూస్తే అతనికి ఏం కలుగుతుందంట? బహు దుఃఖము అతని హృదయములో మానని వేదన కలుగుతుంది. ఎందుకు దుఃఖం ఇతనికి కలగాలి, ఎందుకు వేదన ఇతనికి కలగాలి అనేది మనము ప్రశ్న వేసుకుంటే, ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని బట్టి ఇతనికి ఇలాంటి దుఃఖము, ఇలాంటి వేదన కలుగుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో 2:5 వచనాల్లో మనందరికి తెలుసు ఈ మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని. అంటే దేవుని మనస్సును మనం కలిగి లోకంలో మనం జీవించాలి అనేటువంటిది అక్కడ రాయబడతా ఉంది. అయితే ఇక్కడ చూస్తే దేవుడు ఎంతగా ఇశ్రాయేలీయుల కొరకు ప్రయాసపడుతున్నాడో, లేకపోతే వారిని రక్షించడానికి ఎంత ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, అదే విధంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఇశ్రాయేలీయులు రక్షింపబడాలని వారి కొరకు ఎంతగానో మరి వేదన పడుతున్నట్లుగా, దుఃఖపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. కాబట్టి తన ప్రజల కొరకు అతడు పడుతున్నటువంటి వేదన, దుఃఖము మనము ఈ మొదటి వచనాల్లో మనం చూడగలుగుతాం. క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇతను ఎంతగా మరి అతని యొక్క హృదయ వేదన ఎలా విధంగా ఉన్నదనేది ఇక్కడ మనం చూడగలిగితే, ఎలాంటి స్థితికి అతను వెళ్ళాడంటే, ఆ కింద వచనంలో 3వ వచనము కింద భాగంలో మనం చదివితే, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, అనగా వీరితో కలిసి నేను పుట్టాను, ఇశ్రాయేలీయుడిగా నేను పుట్టాను, నా దేహ సంబంధులు, నా శరీర సంబంధులైనటువంటి నా తోటి ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు ఏం చేయడానికి సిద్ధపడ్డాడంటే, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు యేసు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండకూడదును. ఎంతటి చూడండి గొప్ప మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తన ప్రజల కోసం ఒకవేళ సాధ్యమైతే నేనే క్రీస్తు నుండి దూరం అయిపోయి ఆ శాపమేదో నేను పొందుతాను, కానీ ఈ వీళ్ళు మాత్రం రక్షింపబడాలి అనేటట్లుగా తన ప్రజల కొరకు అంతటి వేదన మరి కలిగినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ దేవుని యొక్క ప్రజలు, లేకపోతే దేవుని యొక్క దాసులకి, లేకపోతే దేవుడు యొక్క చేత నడిపింపబడేటువంటి వారికి ఇలాంటి భారము మనం చూడగలుగుతాం వారిలో.
దేవుని సంబంధి లేకపోతే దేవుని బిడ్డ అనే విషయం ఎలా మనకి తెలుస్తుందంటే, వారి క్యారెక్టరిస్టిక్స్లో ఒకటి విధంగా ఉంటుంది. ఏంటంటే, వాళ్ళు బాధపడిన ఇతరులు రక్షణ కొరకు వారు ప్రయాసపడాలి అనే కోరుకునేటువంటి వారు. నేను కష్టపడినా పర్లేదు, నేను శ్రమ పడినా పర్లేదు, ఇతడు ఒక వ్యక్తి రక్షింపబడితే చాలు, ఒక వ్యక్తి దేవుని యొద్దకు చేర్చబడితే చాలు అన్నట్లుగా వారు ఆలోచన చేయగలుగుతారు ప్రియుల. కాబట్టి దేవుడు ఎంతగా బాధపడ్డాడో అలాంటి బాధనే అపోస్తుడైన పౌలు కూడా ఇతను బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, క్రీస్తు ప్రభువారు చివరి ఆఖరి సమయంలో యెరూషలేము ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో యెరూషలేమును చూసి ఆయన మరి ఎంతో గొప్ప మాటలు పలికినడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 23:37 వచనంలో ఈ మాట మనకు రాయబడతా ఉంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని కానీ మీరు వల్లకపోతరి. చూడండి, దేవుని యొక్క ప్రేమ, ఆయన అనేక మార్లు తన పిల్లలని కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాచునట్లుగా మరి ఆ మెడలను ఇశ్రాయేలీయులను కాయడానికి, వారిని సంరక్షించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ వారు ఒప్పుకొనలేకపోయారంట. అయినా సరే దేవుడు దీర్ఘశాంతము కనుక మనం చూడగలిగితే ఇశ్రాయేల్ జీవితాల్లో అనేక పర్యాయములు వారి హిస్టరీ అంతా మనం చూస్తే ఎన్నోసార్లు వారు దేవునికి అవిధేయులయ్యారు. ఒక సర్కిల్ లాగా వారి జీవితాలు ఉండేది. వారు దేవుడు వారిని దీవించినప్పుడు వారు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని అన్యులకు అప్పగించడం, శ్రమను బట్టి బాధను బట్టి వారు దేవునికి మరి మొరపెట్టడం, మరలా దేవుడు వారిని కనికరించి మరలా దేవుడిని వారిని విడిపించి మరలా ఆశీర్వదిస్తే వారు మరలా సుఖించి మరలా దేవుడిని మర్చిపోయి ఇతరుల దేవుళ్ళ వైపు దేవతల వైపు పాపం వైపు తిరిగిపోయినప్పుడు దేవుడు మరలా ఇతరులను తీసుకొచ్చి వారికి బుద్ధి చెప్పడం, ఇదే ఒక వృత్తంలాగా సర్కిల్ లాగా తిరుగుతూ ఉండేది. ఎన్నో మార్లు మరి వారు దేవుణ్ణి మరి ఆయన క్రిందకు వెళ్ళడానికి, అదే ఆయన్ను దేవుడిగా మరి కొలవడానికి ఇష్టత చూపలేకపోయినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఆయన అధికారానికి ఒప్పుకోలేని పరిస్థితులు. కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు ఎంత బాధపడి ఉంటుంటాడు. తన పిల్లల్ని తన రెక్కల క్రింద కాయడానికి ఆయన ఎంతో సార్లు ప్రయత్నించినప్పటికీ వారు ఒప్పుకొనలేనటువంటి పరిస్థితులు. అలాగా మరి పౌలు ఎంతో దుఃఖపడి వేదనతో ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడాలి అనేటువంటి, ఎందుకంటే ఒకటి ఇశ్రాయేలు ప్రజలు ఎడల అంత ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నా అన్ని రకాలైన ప్రయోజనాలు వారికి కల్పించినప్పటికీ కూడా వారు దేవుణ్ణి వారు తృణీకరించారు. ఒక చోట రాయబడుతుంది, వారు తృణీకరించడం వల్ల స్వార్థ ఎవరి దగ్గరికి వచ్చిందంట? అన్యుల దగ్గరికి స్వార్థ దేవుడు తీసుకొచ్చాడు. అంటే వాళ్ళు తృణీకరించడం వల్ల కాదు అని అక్కడ ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు దాన్ని చేర్చుకొనలేకపోయారు దేవుని స్వార్థను. అన్యులే దేవుని స్వార్థను వారి గుండెలకు హత్తుకున్నట్లుగా ఎక్కువగా ఈ గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పటికీ ఇశ్రాయేలీలు క్రీస్తు యేసు యొక్క సువార్తను వారు తృణీకరిస్తానే ఉన్నారు ప్రియులరా. కాబట్టి వారి కొరకు పౌలు యొక్క మరి సొంత జాతి పట్ల అంత గాఢమైన వాంఛ కలిగి ఉన్నాడంటే వారు రక్షింపబడాలని. ఇతని మీద శాపం వచ్చినా పర్లేదు, నేను దేవుని నుండి దూరం అయిపోయినా పర్లేదు, వారు రక్షింపబడాలనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే దేవుడు ఒకసారి ఒక మాట అంటా ఉన్నాడు లూకా సువార్తలో 16వ అధ్యాయం 31వ వచనంలో. ఏంటంటే, ఎంతగా వాళ్ళు దేవుడు ప్రయత్నించినప్పటికీ కూడా వారు మారకపోయేసరికి ఇదే ప్రభువు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. ఎంత అద్భుతం చేయని, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయని వారు మాత్రం క్రీస్తు యేసుని మరి నమ్మలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. చూడండి, 53:1 మనం చూస్తూ ఉన్నాం, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మాడు? క్రీస్తు యేసు యొక్క సువార్త ఎవరు నమ్మలేదండి ఆ దినాల్లో.
ఆయన వెంబడించిన వారిలో అనేకులు ఏదో ఆ మేళ్ళు కొరకు, ఆశీర్వాదాల కొరకు, లేదా స్వస్థతల కొరకు, దెయ్యాల నుండి విడుదల కొరకు, ఇలా లేకపోతే ఆయన చేసినటువంటి ఆశ్చర్యం చేస్తున్నాడని రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలను ఎన్నో మందికి ఆహారం పంచిపెట్టినటువంటి విధానం బట్టి ఆయన ఏదో వెనకాల వెళ్తే మనకి ఏదైనా దొరుకుతుందని అలా వెంబడించేవారు. కానీ ఇలా రకరకాల అద్భుతాల కొరకు లేదా స్వస్థతల కొరకే ఆయన వెంబడించిన వారు ఉన్నారు. కానీ నిజంగా ఆయన్ని దేవుడుగా అంగీకరించి ఆయన కింగ్షిప్కి ఒప్పుకున్నటువంటి వారు మరి ఎవరు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క హృదయము కాఠిన్యత ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. దాన్ని బట్టి అతడు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. దానికి సాక్ష్యము ఏంటంటే, పౌలు అంతగా మరి హృదయ వేదన పడడానికి మొదటి సాక్షి అతని చెప్తున్నటువంటి మాటలే అతనికి సాక్ష్యం పలుకుతున్నాయి. ఏంటంటే, సాధ్యమైతే క్రీస్తు నుండి నేను దేవుని నుండి దూరమై శాపగ్రస్తుడినన్నా అయిపోతాను అనేటువంటి ఆ మాట అతడు చెప్పిన మాట ఒకటి. రెండవది, పరిశుద్ధాత్మయు కూడా నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేటువంటి మాట. నేను అబద్ధం ఆడతలేదు, పరిశుద్ధాత్మ నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియ. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలీయులను ఎంతగా మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో ఈ మాట పౌలు తన ప్రజలను రక్షింపబడాలనేటువంటి కోరికను, వాంఛను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మోషే దినాల్లో కూడా ఇలాంటి మాటలే మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అనేక మార్లు వారు తప్పిదములు చేసినప్పుడు దేవుడు వారిని నాశనము చేయాలని అనుకున్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? సాధ్యమైతే నన్ను చంపేయి, లేకపోతే నన్ను నా పేరు తీసే, కానీ వాళ్ళు మాత్రం ఏం తుడిచిపెట్టద్దు వాళ్ళ పేర్లు అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ మాటను చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటను మనం చదివితే, నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకున్నాడు. ఇంతకీ ఏ సందర్భం ఇదని మనం చూస్తే, ఆ యొక్క సినాయి పర్వతము దగ్గర మోషే దేవునితో మరి ఆ 40 దినాలు ఆయన మాట్లాడి దేవుని దగ్గర గడిపి ఆ 10 ఆజ్ఞల పలకలను అతడు పట్టుకుని కిందకు వచ్చినప్పుడు కింద జరుగుతున్నటువంటి ఆ విషయాలను చూసి అతడు ఎంతగానో హృదయ వేదన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము వారు చేసి ఆ దూడను ప్రతిమను చేసి దాన్ని మొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో అతడు ఎంతో వేదన పడ్డాడు. దేవునికి చాలా కోపం వచ్చింది ఇశ్రాయేలు మధ్యలో. వీళ్ళందరినీ జీవగ్రంథంలో ఉండి వారి పేర్లను తీసివేస్తాననేటువంటి ఆ మాటలను దేవుడు పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు మోషే ఈ విధంగా దేవుని బ్రతిమాలుతా ఉన్నాడు, అయ్యా వీరిని సంహరించొద్దు, వీలైతే నా పేరు తీసే జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచేయని దేవునికి ఆయన బ్రతిమాలుకున్నటువంటి పరిస్థితి చూడండి. మార్క్ ఆఫ్ ఏ ట్రూ లీడర్, ఒక నిజమైన నాయకుడికి ఉండవలసినటువంటి, క్రీస్తులో ఉండవలసిన నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, తన ప్రజల కొరకు తాను మరి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడుగా నాయకుడు ఉండవలసిన వాడై ఉన్నాడు ప్రియుల. కాబట్టి అలాంటి నాయకత్వం మోషేలో మనం చూస్తూ ఉన్నాం, పౌలులో మనం చూస్తున్నాం. సాధ్యమైతే నేను శాపగ్రస్తున్నయ్యి తాను దేవుని యొద్ద నుండి నేను తొలగిపోతాను, కానీ ఇశ్రాయేలు మాత్రం దేవునిలో చేర్చబడాలని ఎంతో హృదయ వాంఛను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఎంతగా మరి దేవుని నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు మరి మనం చూస్తే, ఎంతో ఆధిక్యత వారికి ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ ఆధిక్యత ఎంత గొప్పది అనేది 4-5 వచనాల్లో మనం చూడగలుగుతాం ప్రియులరా. 4-5 వచనాల్లో మనం చూసినప్పుడు చూడండి, ఈ 9 విషయాలు ఇక్కడ ప్రస్తావింపబడతా ఉన్నాయి. మీరు ఈ చార్ట్లను చూడగలిగితే 9 అంశాలు ఉన్నాయి. ఈ 9 అంశాలు
ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన గొప్ప ప్రయోజనం, అడ్వాంటేజ్గా వారు అనుకోవచ్చు ప్రియులరా. ఏంటి మొదటిది అంటే దేవుని కుమారులుగా దత్తత తీసుకున్నటువంటి ఆ స్థితి. ఎవరిని కూడా దేవుడు దత్తత తీసుకోలేదు, ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు దత్తత తీసుకున్నాడు. ఒక చోజన్ నేషన్గా దేవుడు వారిని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. ఇంకా మనం చూడగలిగితే వారిని చోజన్ మాత్రమే కాదు, ఒక హోలీ నేషన్గా దేవుడు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలు. ఏంటంటే పరిశుద్ధ జనాంగము అనే మాట మనం చూడగలుగుతాం. పరిశుద్ధత అనే మాట మీనింగ్ గనక మనం అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మరి చాలా మనము కొంచెం తప్పుగా దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధత అనే ఆ మాట కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి ఈ యొక్క వాక్యాన్ని మనం చదివితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను. చూడండి, ఇక్కడ గమనించండి, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పి ఈ మాట మనం ఆలోచన చేస్తే, ఒకవేళ ఇశ్రాయేలీల చరిత్రలో వాళ్ళు ఎక్కడైనా పరిశుద్ధత, మనం అనుకునే పరిశుద్ధతగా వారు ఎప్పుడైనా జీవించారా అని ఆలోచన చేస్తే వారు అలాగేమీ లేరు. పరిశుద్ధంగా ఎక్కడ మనం అనుకునే పరిశుద్ధంగా వారు అక్కడ ఇశ్రాయేల్ చరిత్రలో ఎక్కడ కూడా వారు లేరు. ఎప్పుడు చూసినా దేవునికి విరోధంగా వారు జీవిస్తానే ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాట హోలీ నేషన్ లేదా పరిశుద్ధ జనాంగము అనేటువంటి మాట మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకి తేటపడతాయి ప్రియులారా. ఏంటి అసలు ఈ పరిశుద్ధత అనే మాట, పరిశుద్ధ జనాంగము అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి ఈ మాట మనం ఆలోచన చేద్దాం. మనం వివాహాల్లో ఈ మాటను మనం చూస్తాం. పెళ్లి కార్డులు ఇచ్చినప్పుడు పైన హెడ్డింగ్ పెడతారు ఏమనంటే పరిశుద్ధ వివాహము. ఏంటి, ఎలాగా ఇది వివాహం పరిశుద్ధం? ఎలాగా గుళ్ళో చేస్తున్నారని అది పరిశుద్ధమైన వివాహం అవుతుందా? లేదా కొంతమంది ఒక 10 మంది పాస్టర్ గారులు తెల్ల గౌన్లు వేసుకుని వచ్చి ఆ సెరమనీ చేస్తున్నారని అది పరిశుద్ధ వివాహం అవుతుందా? ఎలాగా అది పరిశుద్ధ వివాహం అని అవుతుంది? ఎప్పుడు అది పరిశుద్ధ వివాహం అని అవుతుంది? దేవుని చేత వారు జతపరచబడితే అది పరిశుద్ధ వివాహం. ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం. ఒక మాటను మనం కనుక అర్థం చేసుకుంటే, హీబ్రూలో ఈ పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏమని ఇస్తుందంటే టు సెట్ అపార్ట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. హోలీ అనే మాటకు అర్థం ఏంటంటే టు సెట్ అపార్ట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు ప్రత్యేకింపబడము. అది పరిశుద్ధత అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ వివాహాన్నే మనం తీసుకుందాం. ఈ వివాహంలో పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కూతురు ఉంటుంది. అనేక మంది స్త్రీలు ఉన్నారు. అనేక మంది స్త్రీల్లో ఒక స్త్రీని సెట్ అపార్ట్ చేశారు, అంటే వేరుపరిచారు. వారందరి నుండి ఒక స్త్రీని వేరుపరిచారు. పురుషులు ఉన్నారు. ఈ పురుషులందరిలో కూడా ఒక వ్యక్తిని వేరు చేసి పెళ్లి కుమారుడు. మరి ఈ పెళ్లి కుమారుడు ఎవరి కొరకు అంటే ఈ ప్రత్యేకంగా వేరు చేయబడినటువంటి పెళ్లి కుమార్తె కొరకు ఈ పెళ్లి కుమారుడు, ప్రత్యేకంగా వేరు చేయబడినటువంటి పెళ్లి కుమారుడు కొరకు ఈ పెళ్లి కుమార్తె. అంటే అనేక మంది ఉన్న వాటిల్లో నుండి ఒక ప్రత్యేకింపబడినటువంటి స్థితిని మనం ఏమని పిలవచ్చు అంటే హోలీ అని అనవచ్చు. అంటే దాని ఉద్దేశం ఇక్కడ మనం చూస్తే అంతమందిలో ఉన్నారు,
కానీ వారెవరిని కాక వారిలో నుండి ఒక ప్రత్యేకింపబడినటువంటి ఆ కుమార్తె, పెళ్లి కుమార్తెను, వీళ్ళందరి పురుషులు ఉన్నారు, వీరందరిలో నుండి ప్రత్యేకింపబడి ఒక పెళ్లి కుమారుడు వచ్చాడు. వీరిని వివాహం ద్వారా మనం జతపరిచినప్పుడు దీన్ని పరిశుద్ధ వివాహం అంటే సెట్ అపార్ట్. వారందరిలో నుండి వీరిని కుమార్తెని, పెళ్లి కుమార్తెని వేరు చేశారు. వాళ్ళందరి నుండి కుమారుని వేరు చేశారు. ఈ పెళ్లి కుమారుడు ఎవరి కొరకు వేరు చేయబడ్డాడు? కేవలము ఈమె కొరకే వేరు చేయబడ్డాడు. ఈ పెళ్లి కుమారుడు ఈమె కొరకే వేరు చేయబడ్డాడు. పెళ్లి కుమార్తె ఇతని కొరకే వేరు చేయబడింది, సెట్ అపార్ట్. అందరూ పురుషులు, అంతమంది పురుషులు ఉన్నారు, కానీ అంతమంది పురుషుల్లో ఈ పెళ్లి కుమారుని కొరకు ఈ పెళ్లి కుమార్తె వేరు చేయబడింది. అలాగా ఒకరికొకరు వేరు చేయబడి ఇద్దరు వివాహ వ్యవస్థలోనికి వస్తున్నారు. దీన్నే పరిశుద్ధ వివాహము అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా మనం ఈ పరిశుద్ధత అనే మాటను అర్థం చేసుకున్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ప్రభు ఈ మాట, దేవుడు ఈ మాట పలకడం మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు. ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడి అనేటువంటి మాట చూడండి. మొదటి పేతురు 1:16 మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి. అంటే ఇది ఎక్కడి నుంచి రాయబడింది అంటే లేవి 11:44 నుంచి అది తీసుకోబడింది. తర్వాత చూద్దాం ఈ విషయం. అయితే ఈ మాటను మనం పట్టుకుంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధుడై ఉండడి అనే ఈ మాట అసలు మనకి వాస్తవానికి మనం అనుకునే పరిశుద్ధత అనుకుంటే, మనం ఎవరన్నా పరిశుద్ధంగా ఉండగలమా? మనంతటా మనం ఉండగలమా? పరిశుద్ధంగా ఉండలేము. మరి దేవుడు ఎందుకు నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో, ఎలా పరిశుద్ధంగా ఉన్నానో అలాగా మీరు పరిశుద్ధులై ఉండండి అనే మాట మనం అనుకునే పరిశుద్ధత అయితే ఇది కాదు. ఎందుకంటే అలా మనం ఉండలేమని దేవునికి కూడా తెలుసు. అంతటి పరిశుద్ధత తనకు తానుగా వ్యక్తి తనకు తానుగా పరిశుద్ధతలో ఉండలేడనేది విషయం కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలుసుండి మళ్ళా ఎందుకు అంటాడు నేను ఎలా ఉన్నానో పరిశుద్ధంగా మీరు అలాగే ఉండండి అని? ఆ ఉద్దేశంతో అయితే దేవుడు అనలేదు ప్రియులారా. మరి ఏ ఉద్దేశంతో దేవుడు ఇక్కడ నేను ఎలా పరిశుద్ధుడై ఉన్నానో అలా మీరు పరిశుద్ధుడై ఉండండి అనే ఆ మాటకు నిజమైనటువంటి అర్థం ఏంటంటే, నేను ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నానో అలాగా మీరు ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా ఈ లోకము నుండి వేరై ఉన్నారు అన్నట్లుగా మీరు జీవించండి. నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే మీరు ఈ లోకంలోనే జీవిస్తున్నారు, కానీ మీరు ఈ లోకస్తులా? మీరు కాదు కదా. మీరు ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి ఇక్కడికి వచ్చారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. దేవుని సంబంధులుగా మీరు ఈ లోకంలో జీవించండి అని. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ, ఇందాక ఆ ట్రూ మీనింగ్ వద్దాం. హోలీ అనే మాటకు, పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏమని చెప్పుకున్నాం? సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకింపబడడం. ఇప్పుడు వీళ్ళు జీవించినటువంటి ఈ జీవితము లోకములో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ వారు సెట్ అపార్ట్ అంటే ఈ లోక సంబంధులుగా జీవించకుండా తమ ఉనికిని వేరుగా మరి జీవించేటువంటి పరిస్థితి. ఉదాహరణలో మనం చూస్తే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, అబ్రహాముని గురించి వారందరి గురించి రాయబడుతుంది. ఏంటంటే వారందరూ కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కన్నులు ఎక్కడ ఉన్నాయంట? దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ రాజ్యాన్ని పొందడం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో వారు జీవిస్తున్నప్పటికీ దేర్ ఐస్ వర్ ఆన్ ద వరల్డ్ కమింగ్. ఏదైతే రాజ్యము రాబోతా ఉందో ఆ రాజ్యము కొరకు ఇక్కడి నుండే ఆ రాజ్యాన్ని చూస్తూ ఉన్నారు. దాన్ని మనం సెట్ అపార్ట్ అనే మనం చెప్పుకోవచ్చు, హోలీ అని మనం. అంటే ఇప్పుడు నేను హోలీ అనే ఆ మాట, దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే
సృష్టి ఉంది, లేదా ఆ క్రియేషన్లో హెవెన్ ఉంది, దానిలో ఉన్న సమస్తం ఉంది. ఆ వాటన్నిటిలో ఏది వ్యత్యాసంగా ఉంది, ఏది ప్రత్యేకింపబడి ఉంది అని అన్నప్పుడు మనం ఏమని చెప్పచ్చు? దేవుడే ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ హెవెన్కి కానీ క్రియేషన్ కానీ దేనికన్నా ప్రత్యేకింపబడిన వాడు ఎవడంటే దేవుడు. అంటే ఆ అన్నిటిలో కలిసిపోయిగా కాక ఒక యునీక్గా ఉన్నటువంటి వాడు. ఐ యామ్ హోలీ అంటే నేను సృష్టి అంతట్లో కూడా ఒక యునీక్గా నేను ఉన్నాను. అలాగే మీరు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకింపబడిన వారుగా, దేవునికి దేవుని కొరకు వేరు చేయబడిన జనాంగంగా మీరు దేవుని కొరకు బ్రతకండి అనేది ఇక్కడ అర్థం. నేను పరిశుద్ధునై ఉన్నాను ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అంటే ఏదో తెల్ల చీర కట్టేసుకుని అంతమాల స్తోత్రం 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 అనుకుంటే పరిశుద్ధత అంటే ఆ పరిశుద్ధత అయిపోదండి. పరిశుద్ధత అది అసలు రైచియస్నెస్కి కానీ లేదా ఆ మోరల్ రైచియస్నెస్కి సంబంధమే లేదు. ఈ మాటకి హోలీకి మోరల్ రైచియస్నెస్కి సంబంధమే లేదండి. మనం అనుకునే రైచియస్నెస్ కాదు. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, ఒక ప్రత్యేక పర్పస్ కోసం వేరు చేయబడి జీవించేటువంటి పరిస్థితి. ఉదాహరణకి మనం పరలోక రాజ్యంలో జరిగేటువంటి కొన్ని అంశాలు మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం. 3వ వచనంలో దూతలందరూ వారు ఏం చేస్తున్నారంట? దేవుని నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడడం, ఆయన్ని కొనియాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడుతుంది. ఆయన పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలందరూ ఆయన్ని స్తుతించడం, కొనియాడడం మనం చూస్తూ ఉంటాం. అసలు మనకి అనుకుంటాం ఇదే రిపీటు చెప్పిందే మాట ఇలాగా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఇలా చెప్పుకుంటే వాళ్ళకేం బోరు కొట్టదా? దేవదూతలకి ఇప్పుడు ఇదేనా పని? పరిశుద్ధుడు 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 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఏ విధంగా ఆయన పరిశుద్ధుడు అనే మాట ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ మీనింగ్ తోటి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధత అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సెట్ అపార్ట్ అనగా ప్రత్యేకింపబడడం, ఒక నిర్దిష్ట పని కొరకు వేరు చేయబడినటువంటి స్థితి. ఇప్పుడు ఇదే ఆ మీనింగ్ని పరలోక రాజ్యములో పెట్టి కనుక మనం చూడగలిగితే, దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే, లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ఆ ప్రేమలన్నిటికన్నా నీ ప్రేమ అద్వితీయమైనది, అది ఇట్ స్టాండ్స్ అవుట్. ఆ ప్రేమలన్నిటిలో నీ ప్రేమ అది ఏమంటాం దాన్ని, వాటిలో కలిసిపోయేటట్టుగా కాక ప్రేమలన్నిట్లో ఒక గొప్ప ప్రేమగా నీ ప్రేమ మిలిసిపోతుంది. అందుకనే నువ్వు పరిశుద్ధుడు అంటే సెట్ అపార్ట్ లవ్ని నువ్వు చూపిస్తా ఉన్నావు, ప్రత్యేకింపబడిన ప్రత్యేకమైన ప్రేమ నువ్వు కనపరుస్తున్నావు అని దేవుని ప్రేమను గురించి వారు నువ్వు అటువంటి ప్రేమను కనపరిచే సెట్ అపార్ట్ మనిషివి నువ్వు. అందరి ప్రేమలాగా నీ ప్రేమ కాదు అనేటువంటిది. అంతేకాదు, న్యాయము విషయంలో వచ్చేసరికి ఈ లోకంలో ఎన్నో న్యాయములు ఉన్నాయి, న్యాయ స్థానాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికన్నా నువ్వు ఇచ్చే న్యాయము ఇట్ స్టాండ్స్ అవుట్. వాటన్నిటిలో వేరుగా ఉంటుంది దేవుని యొక్క న్యాయ తీర్పు, లేదా దేవుని కనికరము, దేవుని కృప. వీటిని చూస్తే ఎంతోమంది కనికరం చూపుతూ ఉంటారు, కానీ కనికరం చూపే వారందరిలో నీ కనికరము అద్వితీయమైనది అని దేవుణ్ణి నువ్వు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఇక్కడ హోలీనెస్ అని కాదు అక్కడ అర్థం. ఇక్కడ పరిశుద్ధత అంటే నీ ప్రేమ వారందరిలో యునీక్గా ఉంది. నీ కనికరం కనికరాలన్నిటి కన్నా నీ కనికరము యునీక్గా ఉంటా ఉంది. నీ కైండ్నెస్, నీ మెర్సీ, నీ జాలి, నీ కనికరం ప్రజలందరికీ లేకపోతే సృష్టింపబడిన వాటన్నిటిలో వారికి ఉన్న దానికన్నా నీ కనికరము ఎంతో గొప్పది. బ్యూటీ విషయంలోకి వస్తే
నేచర్లో ఎంతో బ్యూటీ ఉంది, ఆయన సృష్టిలో ఎంతో గొప్ప సౌందర్యం ఉంది. ఆ సౌందర్యాలన్నింటిని పోల్చి చూస్తే నీ సౌందర్యము అద్వితీయమైనది. ఇట్ స్టాండ్స్ అవుట్. అన్ని 10,000 పెడితే, అందుకని అంటారు కదా, 10,000 మందిలో నీవు అతి మనోహరుడు, అతి సుందరుడు. అంటే అందమైన వాటన్నిటిని పెడితే వాటన్నిటిలో అత్యంత అందమైనదిగా ఎక్కడ 10,000 మంది ఉన్న అందులో ఈయన కనిపించేటువంటి వ్యక్తికి అంతటి సౌందర్యం ఈయనలో ఉంటుంది. కాబట్టి యు ఆర్ హోలీ అంటే అంతమందిలో ఒక ప్రత్యేకింపబడిన వాడుగా నీవున్నావు అనేది దూతలు స్తుతించడంలో దాని ఆంతర్యము లేకపోతే అర్థం ఇదండి. ఇతనే ఒక హోలీ అనే మాట కాదు, ఒక ప్రేమ విషయంలో అందరి ప్రేమలో నీ ప్రేమ వేరైంది. కనికరము కృపల్లో నీ ప్రేమ స్టాండౌట్గా నిలుస్తుంది. సౌందర్యంలో నీవు అందరికన్నా అత్యంత సౌందర్యవంతుడు. అలాగా దేవుని యొక్క గుణలక్షణాలు ఎన్ని అని చెప్పచ్చు. అలా చెప్పిన మనం అంటాం 1000 నోళ్లతో ఆయన కీర్తించిన మనం ఆయన యొక్క గుణలక్షణాలు ఇంకా ఉంటానే ఉంటాయి అన్నట్లుగా ఆ దూతలకు స్తుతించడమే పని అనేటువంటిది. అంటే ఆ ఒక్క మాటనే కాదు, ఆ మాట వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు ప్రేమించే పరిస్థితి వస్తే నీ ప్రేమ వారందరికన్నా వేరుగా ఉంటుంది. నీ క్షమించాల్సి వస్తే ప్రజలందరి యొక్క క్షమాపణ ఎలా ఉన్నా నీ క్షమాపణ వేరుగా ఉంటుంది అనేది. దాన్ని బట్టి వారు దేవుణ్ణి యు ఆర్ సెట్ అపార్ట్. వాళ్ళందరి ప్రేమల్లో నీ ప్రేమను పెడితే నీ ప్రేమ వేరుగానే ఉంటుంది. ఇప్పుడు వారందరి కనికరము కృపల్లో నీ కృపను పెడితే నీ కృప ఇప్పుడు వేరుగానే ఉంటుంది. అలాగా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒకవేళ జస్టిస్ చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే జస్టిస్ అంతట్లో కూడా నీది స్టాండౌట్గా నీ జస్టిస్ ఉంటుంది, నీ తీర్పు ఉంటుంది అనేది అక్కడ వారు స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇదేమి ఒక పరిశుద్ధత అంటే ఏదో 100% పర్ఫెక్షన్ అలాంటి వాళ్ళని పరిశుద్ధులు అంటారు అనేటువంటి అది కాదు ఇక్కడ పరిశుద్ధత అనే మాటకి ఉద్దేశం. పరిశుద్ధత అనగా ప్రత్యేకింపబడడం. అంటే ఒక 1000 100 లేదా ఎన్నో ఉంటే వాటన్నిటిలో ఒక యునిక్గా దీన్ని ప్రత్యేకపరచడము అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది ప్రియులరా. కాబట్టి మనం పర్ఫెక్షన్ తీసుకురాలేం మన జీవితాల్లో. మనం పరిశుద్ధంగా మనం అనుకునే పరిశుద్ధతగా పర్ఫెక్షన్ ఉండలేం. మరి నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అంటే ఎలా అంటే, నా ప్రేమ అందరి ప్రేమల్లో ఎలాగ వేరుగా ఉంటుందో మీ ప్రేమ కూడా అందరి ప్రేమల్లో వేరుగా ఉండాలి అని చెప్తున్నాడు ప్రభు. అంటే మీ ప్రేమ అంతా నా ప్రేమ లాంటిదిగా ఉండాలి. మీ ప్రేమ మీరు కరుణ చూపిస్తే మిగిలిన వారందరూ కరుణ చూపిస్తే ఎలా ఉంటుందో వారందరిలో మీ ప్రేమ వేరుగా ఉండాలి. ఎంత కరుణ చూపించాడండి ఆ బిడ్డల అని. అంటే దేవుని ఎలాంటి కరుణ చూపిస్తున్నాడో అలాంటి కరుణ నువ్వు చూపించాలి అనేది దేవుడు అక్కడ కోరుతున్నట్లుగా. దేవుడి యొక్క గుణ లక్షణాలన్నీ ఒక ప్రక్కన పెట్టుకుని నేను ఎలాగా సెట్ అపార్ట్గా, నేను ఏది చేసినా సృష్టి అంతట్లో ఒక వేరుగా ఉంటుంది నేను ఏది చేసినా. ఎందుకంటే ఆయన ఆ విధానమే అంత గొప్పది. ఆయన ప్రేమ, కనికరం, కృప, దయ, వాత్సల్యత వీటన్నిటినీ పెట్టుకుని నేను ఎలాగ సెట్ అపార్ట్గా ప్రతి విషయంలో ఉన్నానో మీరు కూడా మీరు ఏ కార్యం చేసినా మీరు ఒకవేళ ఒక మనిషిని క్షమించాలంటే అలాంటి క్షమాపణ మీరు చూపించాలి, అలాంటి ప్రేమ మీరు చూపించాలి, అలాంటి కనికరం మీరు చూపించాలి, అలాంటి న్యాయాన్ని మీరు చూపించాలి అని దేవుడు అక్కడ కోరుతున్నట్లు. నేను ఎలాగా పరిశుద్ధుడై ఉన్నానో మీరు అలా విధంగా పరిశుద్ధులై ఉండండి అనేటువంటిది. కాబట్టి మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. సెట్ అపార్ట్ పీపుల్గా దేవుడు ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే
ఒక పరిశుద్ధమైన జనాంగంగా ఇశ్రాయేలీని దేవుడు చేసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే చాలా రాజ్యాలు, చాలా జనాలు అప్పటికి ఉన్నాయి. కానీ ఏ జనాన్ని కోరుకున్నాడు దేవుడు? ఇశ్రాయేల్ని కోరుకున్నాడు. అనేక మంది జనాల్లో ఇశ్రాయేల్ని కోరుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఇశ్రాయేలీల్ని చూస్ చేసుకున్నాడు. అందుకనే వారు హోలీ నేషన్ అయ్యారు. దాని అర్థం వాళ్ళు పరిశుద్ధమైన జీవించినటువంటి వ్యక్తులని కాదు అక్కడ అర్థం. ఒక పని కొరకు ప్రత్యేకింపబడిన వారు అని అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి ఆ హోలీ ల్యాండ్ అనే మాటకు వచ్చినా దాని అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఆ స్థానాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. అంతేగాని అందులో ఏమి పెద్ద తేడా ఏమి లేదండి. మిగిలిన అంటే దీని మీద పెద్ద వ్యాపారమే జరిగిపోతుంది. హోలీ వాటర్ అని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. హోలీ ల్యాండ్ అని మట్టిని తీసుకొచ్చి పరిశుద్ధ మట్టి అని చెప్పి ఆ మట్టిని అమ్మేస్తున్నారు. ఏదైనా వ్యాపారం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తేడా ఏమి లేదు. ఏంటి హోలీ నేషన్ లేదా హోలీ ల్యాండ్ అని ఏంటంటే ఒక రాజ్యాన్ని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. దేని కొరకు? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, మెస్సియా వారి నుండి రావడం కొరకు దేవుడు ఆ రాజ్యాన్ని లేకపోతే ఇశ్రాయిల్ని ప్రత్యేకపరచుకున్నాడు. కాబట్టే అది హోలీ నేషన్ అయింది. హోలీ అన్నంత మాత్రాన పరిశుద్ధంగా జీవించడం కాదు, ఇక్కడ ప్రత్యేకపరచడం. హోలీ అనే మాట ఎక్కడ మన బైబిల్లో ఎక్కడొచ్చినా సరే హోలీ అనే మాట వచ్చినప్పుడు ప్రత్యేకపరచడం. అది దూతలు సృష్టిస్తున్నారంటే ఆయన ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది, ఆయన కృప ప్రత్యేకంగా ఉంటుంది, ఆయన న్యాయం ప్రత్యేకంగా ఉంటుంది అని దేవుణ్ణి వారు స్తుతిస్తున్నారు. నువ్వు హోలీ అంటే అందరిలో నీవు ప్రత్యేకమైన వాడివి అన్నట్లుగా దేవుడు వారిని దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏ విధంగా హోలీగా ఉండగలుగుతామంటే మన క్రియల ద్వారాగా కాదు అండి. మనం క్రియల ద్వారా అంటే ఇలా అంటున్నానని వేరేగా అర్థం చేసుకోవద్దు. అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం లేకపోతే బ్లేమ్లెస్గా పర్ఫెక్ట్గా జీవిస్తే నేను పరిశుద్ధంగా జీవించడం అని కాదు ఇక్కడ అర్థం. ఆ ప్రత్యేకింపబడినటువంటి విధానంలో నేను జీవించడం. అంటే లోకమంతా ఒక విధంగా పోతుంది, ఆ లోకపు ఆ పోకడకు నేను వ్యతిరేకంగా ప్రత్యేకింపబడమే నేను హోలీ. నేను హోలీ అన్నంత మాత్రాన నాలో పెర్ఫెక్షన్ ఉంది, 100% నేను పెర్ఫెక్ట్ అని కాదు దాని ఉద్దేశం. దేవుని కొరకు నేను ప్రత్యేకింపబడ్డాను. లోకమంతా ఒకవైపు వెళ్ళిపోతుంటే నేను దేవుని కొరకు నిలబడ్డాను. ఉదాహరణకి మనం చూడగలుగుతాం షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ దానియేలు కానీ మనం చూస్తే వాళ్ళందరూ ఒక విధంగా వారు ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. కానీ ఈ ముగ్గురు వాళ్ళని హోలీ అని పిలవచ్చు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం జీవించారని కాదు, నిష్కళంకంగా బతికారని కాదు అక్కడ అర్థం. అర్థం ఏంటంటే సెట్ అపార్ట్గా వారందరూ ఒక విధంగా పోతే వీరు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడ్డారు. అది హోలీ అని మనం పిలవచ్చు. దానియేలుని వారందరూ ప్రార్థన చేయొద్దు అని శాసనం చేయించారు, వారు ఎవరు చేయట్లేదు. కానీ దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. సెట్ అపార్ట్. వారందరూ ఒక విధంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉండడం. కాబట్టి మనం హోలీగా ఉండడం అంటే ఏంటంటే లోకం వెళ్ళిపోతున్నటువంటి విధానంలో మనం వెళ్ళకుండా దేవుని కొరకు మరి నిలబడడం. అది సెట్ అపార్ట్, దేవుని కొరకు ప్రత్యేకింపబడడం, హోలీనెస్ అనేటువంటిది మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీయులకి ఇలాంటి ప్రత్యేకతలు దేవుడు అనుగ్రహించాడు. మొదటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని చూజన్ జనరేషన్, ఒక పీపుల్గా దేవుడు వారిని పిలుచుకున్నాడు. ఇందాక మనం చదివాం కదా ఆ వాక్యంలో, నిర్గమాకాండము 19:6 మనం చదివాం కదా. అక్కడ ఒక మాట మరొకసారి చదవమా ఆ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.
మీరు నాకు ఉందురు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యు విల్ బీ ఫర్ మీ. ఇక్కడ దేవుడు దేని కొరకు వీరిని అంటే హోలీ అని పిలుస్తున్నాడంటే, యు ఆర్ బీయింగ్ సెట్ అపార్ట్. దేని కొరకు? ఫర్ మీ, నా కొరకు. యు విల్ బీ ఫర్ మీ. మీరు నా కొరకు కావాలి. ఎందుకు? నా కుమారుడిని క్రీస్తును మీలో నుండి తీసుకురావడానికి మీరు నా కొరకు ప్రత్యేకపరుస్తున్నాను అని ఆ హోలీ అనే మాటకు అర్థాన్ని ఇస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఇలాంటి విశిష్టతలు ఉన్నాయి. ఒకసారి నేను మీ అన్ని చదివేస్తాను. దీని గురించి వచ్చే వారంలో మనం ఒక్కొక్క దాని మీద విపులంగా అర్థం చేసుకుందాం. మొదటిది, దేవుని కుమారులుగా దత్తపుత్రత్వం కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. రెండోది, దైవికమైన మహిమను వీరు కలిగి ఉన్నారు. మూడోది, నిబంధనలు వీరితో ఉన్నాయి. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. మోషే ఆ నిబంధన. అంతేకాదు, ధర్మశాస్త్రము దేవుడు వారికి ఇచ్చాడు. మోషే ద్వారా లానే వారికి ఇచ్చాడు. వారు జీవించడానికి లాస్ ఇచ్చాడు. అంతేకాదు, ఆరాధించే స్థలాన్ని వారు కలిగి ఉన్నారు. వారు జీవించిన దినాల్లో వారి మధ్యన దేవుడు ఏం పెట్టాడంటే టాబర్నకిల్ ఉంచాడు, ప్రత్యక్షపు గుడారం ఉంచాడు. రాను రాను అది ఏమైంది? ఆలయంగా మారింది. సొలొమోను ఒక ఆలయాన్ని కట్టించాడు, దేవాలయం. ఆ ఆలయాన్ని వారు దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్థలం వారికి ఇచ్చాడు. మిగిలిన అన్యులకి ఎవరికి లేదండి. ఇలా ప్రత్యేకింపబడి ఆరాధించుకునే స్థలం అన్యులకి ఎవరికి లేదు. కానీ ఇశ్రాయేలుకి అటువంటిది ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, దైవిక మహిమను ఇచ్చాడు, కుమారులుగా దత్తపుత్రాత్వను కలిగినటువంటి స్థితిని ఇచ్చాడు. అంతేకాదు, పితరులను వీరికి ఇచ్చాడు. ఎవరో పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వీరికి పితరులుగా ఇచ్చాడు. అంతేకాదు, మానవ పూర్వీకులందరూ కూడా దేవుడు వీరికే ఇచ్చాడు. పూర్వీకులు అంటే అబ్రహాము నుంచి మనం చూస్తే ఆ ఇస్సాకు తర్వాత నుండి మోషే కానీ దావీదు కానీ ఇలాగా ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా, పూర్వీకులందరినీ దేవుడు వీరి లైన్లోనే ఉంచి ఉన్నాడు, ఇశ్రాయేల్ లైన్లోనే, జీనియాలజీలో. తర్వాత అంతేకాదు, మెస్సియా ఏ స్థితిలో నుండి వచ్చాడంటే, ఏ లైన్లో, ఏ జీనియాలజీలో నుంచి వచ్చాడంటే ఇశ్రాయేలులో నుండే మెస్సియా ఉద్భవించాడు. అంటే వీరిని అంత ప్రత్యేకంగా దేవుడు అన్ని ప్రయోజనాలు దేవుడు వీరికి కల్పించాడు. ఇన్ని ప్రయోజనాలు కల్పించినా సరే ఇశ్రాయేలీలు దేవుని తృణీకరిస్తానే వచ్చి ఉన్నారు. దానికోసమే అపొస్తలుడైన పౌలు హృదయ వేదన పడుతున్నాడు. అందుకనే ఆ మొదటి వచనాల్లో ఈ మాటను మనం చదువుతున్నాం. నాకు బహు వేదనయు దుఃఖము కలుగుతుందంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు ఎంత ప్రణాళిక ఇశ్రాయేలీయుల ఎడల కలిగినా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి సన్మానించలేదు, దేవుణ్ణి గౌరవించలేదు, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వలేదు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి వారు ఎడల అంత దుఃఖము వేదన కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, మనకి ఈ దినాల్లో ఈ గొప్ప ఆధిక్యత ఏంటి? ఇప్పుడు దినాల్లో మనకున్నటువంటి ఆధిక్యత, అన్యులుగా మనందరికీ ఉన్న ఆధిక్యత ఏంటంటే, దేవుని కుమారుని యొక్క సువార్త ఉచితంగా మనకి ప్రకటింపబడుతుంది. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు, ఒకే ఒక్కటే, విశ్వసించడం మాత్రమే. సువార్త యందు మనం అంగీకరించి దాన్ని విశ్వసించడం మాత్రమే మనం చేయాల్సిన పని. దాన్ని కూడా మనం చేయలేకపోతే ఇక మనం రక్షించగలిగిన వాడు ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన సువార్త యందు మనం నమ్మిక ఉంచుదాం. దేవుడు తన రాజ్యంలో చేర్చుకునడానికి తన కృపను సహాయం అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఆయన ఇశ్రాయేల్ యొక్క జీవితం నుండి కొన్ని విషయాలు మీరు మాకు తెలియపరిచారు. ప్రత్యేకింపబడిన జనాంగంగా ఇశ్రాయేలీల్ని మీరు ఆయన పరిశుద్ధ జనాంగంగా మీరు ఏర్పరచుకున్నారు నాయన. అయినప్పటికీ వారు ఎన్నో మార్లు మీరు నాయన కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కప్పునట్లుగా వారిని మీరు కాచి కాపాడాలని చూస్తున్నప్పటికీ వారు వల్లకపోయారనేటువంటి మాట మేము చదివాం. నిజమే, అనేక పర్యాయములు మీరును ఇప్పటి దినాల్లో అనేక మందిని రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ
అనేక మంది ఒల్లకపోతా ఉన్నారు, ఒప్పుకోకపోతా ఉన్నారు. అయ్యా, అటువంటి వారిలో మేము ఎవ్వరూ ఉండకుండా క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై నా నిత్య రాజ్యంలో చేరడానికి కావలసిన భాగ్యాన్ని మీ కుమారుని ద్వారా, మీ ఆత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని, వింతబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.